ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో లైవ్ మ్యాచ్ చేస్తారని చెప్పేసి హైలైట్స్ మ్యాచ్ చేశారు భయ్య. సీరియస్‌లీ గైస్ నిజంగా అది హైలైట్స్ మ్యాచే అయింది. ఎందుకంటే టీ20 ఫార్మాట్‌లో ఒకే మ్యాచ్‌లో 2 టీములు కలిసి 549 పరుగులు చేశారు భయ్య. మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాం ఆర్సీబీ. నిజంగా ఆర్సీబీ చేసిన బిగ్ మిస్టేక్ బౌలింగ్ ఎంచుకోవడమే. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా కొట్టుడు భయ్య. ఇదైతే 39 బాల్స్‌లోనే సెంచరీ పూర్తి చేసుకొని హిస్టరీ క్రియేట్ చేశాడు భయ్య. అందులో 8 సిక్సర్లు 9 ఫోర్లు ఉన్నాయి. 248 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. అలాగే ఐపీఎల్ హిస్టరీలోనే ఫోర్త్ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. కానీ ఫాస్టెస్ట్ టాప్ 3 సెంచరీస్ చూసుకుంటే నంబర్ 1లో క్రిస్ గేల్ ఉన్నాడు. క్రిస్ గేల్ 30 బాల్స్‌లోనే సెంచరీ పూర్తి చేసుకొని నంబర్ 1లో ఉన్నాడు. నంబర్ 2లో యూసఫ్ పఠాన్ ఉన్నాడు. 37 బాల్స్‌లోనే సెంచరీ పూర్తి చేసుకొని సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. నంబర్ 3లో డేవిడ్ మిల్లర్ 9 బాల్స్‌లోనే సెంచరీ పూర్తి చేసుకొని థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. రావల్ చెడ్ 9 బాల్స్‌లో సెంచరీ పూర్తి చేసుకొని ఫోర్త్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. అలాగే టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చాడు.